హలో అండి. ఐఎమ్ డాక్టర్ ఆర్ ఆదిత్యవర్ధన్, కన్సల్టెంట్ ఇంటర్వెన్షన్ పల్మనాలజిస్ట్ ఫ్రమ్ లైఫ్ స్పాన్ హాస్పిటల్, జీడిమెట్ల. టుడే ఇవాళ నేను మనకందరికీ అతి సాధారణంగా వచ్చే డౌట్స్ నేను క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను. ఏ టాపిక్ మీద అంటే లంగ్స్ మీద. బేసికలీ లంగ్స్ మీద అందరికీ వచ్చే సాధారణంగా డౌట్స్ వచ్చే టాపిక్స్ని కవర్ చేద్దాం అనుకుంటున్నాను. నా నెక్స్ట్ టాపిక్ ఏంటంటే అండి, పోస్ట్ కోవిడ్ లంగ్ గురించి చెప్దాం అనుకుంటున్నానండి. కోవిడ్ తర్వాత చాలామందికి లంగ్ ఇష్యూస్, కార్డియాక్ ఇష్యూస్, బోన్ రిలేటెడ్ ఇష్యూస్, వెజల్ రిలేటెడ్ ఇష్యూస్, హెయిర్ రిలేటెడ్ ఇష్యూస్, స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్, చాలా మల్టిపుల్ న్యూరలాజికల్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా వచ్చాయి చాలామందికి. ఇవన్నీ పోస్ట్ కోవిడ్ రిలేటెడ్ ఇష్యూస్. సో కొంతమందికి కోవిడ్లో ఐసీయూలో అడ్మిట్ అయ్యి చాలా సివియర్గా ఎఫెక్ట్ అయ్యి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ చాలా ఎక్కువ అయ్యి రికవర్ అయిన వాళ్ళు చాలామంది ఉండుంటారు. వాళ్ళకి లంగ్ ఫైబ్రోసిస్ అనేది డెవలప్ అయ్యి ఉండొచ్చు. సో అలాగా లంగ్ ఫైబ్రోసిస్ డెవలప్ అయితే మనకు కొంచెం ఆయాసం రావడం, మనకు కొంచెం వీక్నెస్ ఉండడం, ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి. లంగ్ అనేది నార్మల్గా హెల్దీగా ఉండాలి. అలాగా ఫైబ్రోసిస్ అనేది డెవలప్ అవుతే ఆ పార్ట్ ఆఫ్ లంగ్ ఆక్సిజన్ ఎక్స్చేంజ్లో పార్టిసిపేట్ చేయకపోవడం వల్ల మనకి ఆయాసం ఇవన్నీ వస్తాయి. సో ఇలాంటి లంగ్ ఉన్న వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయి. కాబట్టి మీకు ఆ పోస్ట్ కోవిడ్ లంగ్ ఫైబ్రోసిస్ ఎంత ఉందో అది మీరు చూసుకోవాలి. ఎలా చూసుకోవచ్చు అంటే స్పైరోమెట్రీ ఆర్ పిఎఫ్టీ అంటాం. ఆ స్పైరోమెట్రీ ఆర్ పిఎఫ్టీ వల్ల మనకి లంగ్ ఫంక్షన్ ఎంత ఉందో కూడా తెలుస్తుంది. అలానే సిటీ స్కాన్లో కూడా మనకు కనిపిస్తుంది. సో ఆ ఫంక్షన్ ఎంత ఉందో మనకు పిఎఫ్టీ ద్వారా తెలుస్తుంది, సిటీ స్కాన్ ద్వారా తనకు కనిపిస్తుంది. కానీ అందరికీ రొటీన్గా మేము సిటీ స్కాన్ సజెస్ట్ చేయము. ఈ పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అనేది రొటీన్గా అందరికీ సజెస్ట్ చేస్తాం. మీ లంగ్ కెపాసిటీ ఎంత ఉందో మీరు ఈ పల్మనరీ ఫంక్షన్ టెస్ట్, దట్ ఈస్ స్పైరోమెట్రీ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. సో ఈ కోవిడ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి వ్యాక్సిన్స్ కంపల్సరీగా మీరు ఎవ్రీ ఇయర్ తీసుకోవాలి. సేమ్ ఇంతకుముందు చెప్పినట్టే ఫ్లూ వ్యాక్సిన్స్ తీసుకోవాలి, న్యూమోకోకల్ వ్యాక్సినేషన్స్ కూడా తీసుకోవాలి. సో ఇలా తీసుకుంటే మనకి ఫ్యూచర్లో ఈ లంగ్ ఇలాగ డ్యామేజ్ అయి ఉంది కాబట్టి మనకి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతాయండి వ్యాక్సిన్స్. అది కాకుండా ఫ్యూచర్ కోవిడ్ రాకుండా కోవిడ్ వ్యాక్సినేషన్ ఏదైతే మన గవర్నమెంట్ సజెస్ట్ చేస్తుందో ఆ వ్యాక్సిన్స్ అందరూ వేసుకోండి. కొంతమంది కోవిడ్ ఎప్పుడో 2020లో కానీ 2021లో కానీ వచ్చి పోయి ఉండొచ్చు. వాళ్ళకి వచ్చే డౌట్స్ ఏంటంటే అప్పుడు ఎప్పుడో వచ్చింది, ఇప్పుడు కూడా మేము టెస్ట్ చేయించుకోవాలా? కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని అవసరం లేదండి. కోవిడ్ వల్ల ఒకవేళ మీకు సివియర్గా మీరు కోవిడ్ వచ్చి రికవర్ అయిన వాళ్ళకి లంగ్ అనేది ఫైబ్రోస్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి అలా ఫైబ్రోస్ అయిందా లేదా మీకు ఎలా తెలుస్తుంది అంటే, మీకు ఆయాసం డెవలప్ అవ్వడం, వీక్నెస్ ఉండడం, మీ శాచురేషన్ నార్మల్ బేస్ లైన్ శాచురేషన్ అందరం పల్స్ ఆక్సిమీటర్ పెట్టుకొని చూసుకుంటాం, 98, 97 ఉన్న నార్మల్గా అంత ఉండాలి. అలాంటిది మీకు 92, 93 ఉండడం. కొంతమందికి నార్మల్గా 98, 99 ఉన్నా కానీ కొంచెం నడుస్తే శాచురేషన్ పడిపోవడం, 90 కన్నా తక్కువ పడిపోవడం, 92 వరకు పడిపోవడం, ఇలా ఉన్న వాళ్ళకి లంగ్లో ఏదో డ్యామేజ్ ఉన్నట్టు తెలుస్తుంది. అంటే లంగ్ డ్యామేజ్ అనేది కోవిడ్ వల్ల అవ్వచ్చు, ఏ ఇన్ఫెక్షన్ సివియర్ ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గినా కూడా అవ్వచ్చు. సో జస్ట్ కోవిడే కాదు, ఎనీ సివియర్ ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిన వాళ్ళు, వెంటిలేటర్ మీద రికవర్ అయిన వాళ్ళు, వీళ్ళందరూ మీరు కంపల్సరీ మీరు పల్స్ ఆక్సిమీటర్ పెట్టుకొని మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. ఇంకొకటి, పల్స్ ఆక్సిమీటర్ జస్ట్ రెస్టింగ్లో కూడా కాదు, వాకింగ్లో కూడా మీరు పల్స్ ఆక్సిమీటర్ పెట్టి చూడండి. ఒకవేళ పల్స్ ఆక్సిమీటర్లో మీ శాచురేషన్ తగ్గితే వైల్ వాకింగ్, దట్ ఇండికేట్స్ యూ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ అ రెస్పిరేటరీ ఇల్నెస్ ఆల్సో. రెస్పిరేటరీతో పాటు కార్డియాక్ ఇల్నెస్ ఉన్న వాళ్ళకు కూడా ఇలా శాచురేషన్ తగ్గొచ్చు. కాబట్టి ఈ శాచురేషన్ కొంచెం ఎగ్జర్షన్ ఉన్న వాళ్ళకి రెస్పిరేటరీ, కార్డియాక్, కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఉండొచ్చు. మల్టిపుల్ ఇష్యూస్ ఉండొచ్చండి. కానీ బేసిక్ మెయిన్ ఇష్యూస్ ఏంటంటే కార్డియాక్ అండ్ రెస్పిరేటరీ. సో ఇలా ఉన్నవాళ్ళు కంపల్సరీగా మిమ్మల్ని మీరు అప్రమత్తమయ్యి మీరు ఇమీడియట్గా మీకు దగ్గర ఉన్న హాస్పిటల్కి మీరు సంప్రదించండి. పల్మనరీ మెడిసిన్ అనే సబ్జెక్ట్ ఇప్పుడు ఈ రోజుల్లో చాలా ఎవాల్వ్ అయిపోయిందండి. ఇంతకుముందు అంటే టీబీ, చెస్ట్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ ఇవి ఒకటే మనం అనుకునే వాళ్ళం, న్యూమోనియాస్ ఇవన్నీ. ఇప్పుడు ఇంటర్వెన్షన్ పల్మనాలజీ అనే కొత్తగా ఎవాల్వ్ అయింది.
ఇంటర్వెన్షన్ పల్మనాలజీ అంటే మేము లంగ్లోకి ఒక ట్యూబ్ పెట్టి లంగ్లోకి ఒక ట్యూబ్ పెట్టి వెళ్ళి ఎండోస్కోపిక్ ప్రొసీజర్స్ ద్వారా అక్కడ మధ్యలో ఈ సెంట్రల్ ఎయిర్వే ట్యూమర్స్ అంటాం. అంటే ట్యూమర్స్ మనకి ఎయిర్వే మధ్యలో ఉండిపోయి మనకి శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బందిగా ఉన్న సమయంలో మేము అక్కడికి వెళ్ళి ఆ ట్యూమర్ని తీసేయడము, ఈజీగా మనకి ఎయిర్ లోపటి వరకు వెళ్ళేటట్టు ఫెసిలిటేట్ చేయడము, అలాగా అర్లీగా లంగ్ క్యాన్సర్ని డిటెక్ట్ చేసే కొన్ని టెక్నిక్స్ చాలా వచ్చేసాయి. పెరిఫరీ పల్మనరీ నాడ్యూల్స్ అంటాం. దాన్ని డిటెక్ట్ చేయడానికి మనకి రేడియల్ ఈబస్, లీనియర్ ఈబస్, ఇప్పుడు కోన్ బీమ్ సిటీ అని ఇంకా ఈజీగా మనము చిన్న లంగ్ క్యాన్సర్ని అర్లీ స్టేజెస్లో డిటెక్ట్ అయ్యే చాలా 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 టెక్నిక్స్ వచ్చాయి. ఆ టెక్నిక్స్ ఇంటర్వెన్షన్ పల్మనాలజిస్ట్ అనే వాళ్ళు బాగా చేయగలుగుతారు. సో ఇంటర్వెన్షన్ పల్మనాలజీ ఈజ్ అ న్యూ అండ్ ఎవాల్వ్డ్ పార్ట్ ఆఫ్ పల్మనరీ మెడిసిన్. ఇంటర్వెన్షన్ పల్మనాలజీలో ఏముంటాయంటే ఇట్ హెల్ప్స్ ఇన్ డిటెక్షన్ ఆఫ్ అర్లీ క్యాన్సర్స్లో అర్లీగా డిటెక్ట్ చేయడానికి ఇంటర్వెన్షన్ పల్మనాలజీ అనేది ఈ న్యూగా ఎవాల్వ్ అయిన ఫీల్డ్ ఇన్ ఇంటర్వెన్షన్ పల్మనాలజీ అనేది మనకి హెల్ప్ అవుతుంది. ఇంటర్వెన్షన్ పల్మనాలజీ అంటే త్రూ లంగ్లో ఎండోస్కోపిక్గా వెళ్ళి అక్కడ ఉన్న ట్యూమర్స్ కానీ మాసెస్ కానీ మనము మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్తో లైక్ ఎండోబ్రాంకియల్ అల్ట్రాసౌండ్ అనే అడ్వాన్స్డ్ టెక్నిక్స్తో మనము ఆ లంగ్ క్యాన్సర్ అనేది డిటెక్ట్ చేయడం జరుగుతుంది. లంగ్ క్యాన్సరే కాదు, కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ కూడా మనకి ఇది ఏ ఇన్ఫెక్షన్ అని అర్థం కాని సిచ్యువేషన్స్లో ఇలాంటి ఇంటర్వెన్షన్ పల్మనాలజీలో ఉండే ఈబస్ అనే టెక్నిక్ ద్వారా మనం కాంప్లికేటెడ్ ఇన్ఫెక్షన్స్, అర్లీ లంగ్ క్యాన్సర్స్ కూడా డిటెక్ట్ చేయొచ్చు. ఇంటర్వెన్షన్ పల్మనాలజీ అంటే దీంతోపాటు కొంతమందికి ప్రొలాంగ్డ్ ఇంట్యుబేషన్ అయ్యి వెంటిలేటర్ మీద కనెక్ట్ అయిన వాళ్ళకి ఈ శ్వాస పైప్ అనేది మూసుకుపోవడం జరుగుతుంది లోపల. సో దాన్ని ఎయిర్వే స్టెనోసిస్ అంటాం. సో ఆ ఎయిర్వే స్టెనోసిస్ను కూడా ఇంటర్వెన్షన్ పల్మనాలజీ ద్వారా మనం అది ఓపెన్ చేయొచ్చు. ఓపెన్ చేసి నార్మల్గా అతను బ్రీత్ చేసుకునేటట్టు చేయొచ్చు. కొంతమంది పేషెంట్స్కి లంగ్ క్యాన్సర్ లాగా కొన్ని ట్యూమర్స్ కానీ లంగ్ క్యాన్సర్ కానీ అది ఎయిర్వేలో మధ్యలో ఉండడం జరుగుతుంది. అలా ఉన్నప్పుడు వాళ్ళకి శ్వాస పీల్చుకోవడం ఇబ్బందిగా అవ్వచ్చు. కొంతమందికి శ్వాసగా అలాగా పీల్చుకోవడం ఇబ్బందిగా ఉన్న వాళ్ళకి మనము రిజిడ్ బ్రాంకోస్కోపీ అనే ఒక టెక్నిక్ ఉంటుందండి. ఆ రిజిడ్ బ్రాంకోస్కోపీ పాస్ చేసి దాని ద్వారా మనం ఎలక్ట్రోసర్జికల్ స్నేర్ని పెట్టి ఆ ట్యూమర్ ఏదైతే ఉందో దాన్ని తీసివేయడం కూడా జరుగుతుంది. దీంతోపాటు మనము క్రయోబయాప్సీస్ చేయొచ్చు. ఈ క్రయోబయాప్సీస్ వల్ల డయాగ్నోస్టిక్ ఈల్డ్ అనేది చాలా పెరుగుతుంది. నార్మల్ టెక్నిక్స్ కంటే క్రయోబయాప్సీ ద్వారా ఈ డయాగ్నోస్టిక్ ఈల్డ్ అనేది పెరుగుతుంది. సో ఆల్ దీస్ థింగ్స్ ఇంటర్వెన్షన్ పల్మనాలజీలో చేయొచ్చండి. సో మీకు పల్మనరీ లంగ్ విషయంలో ఏ ప్రాబ్లం ఉన్నా కానీ, ఇంతకుముందు మీకు చెప్పినట్టు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉన్నా, దగ్గున్నా, తెమడ చాలా ఎక్కువగా వచ్చిన, వీక్నెస్ ఉన్నా, వెయిట్ లాస్ ఉన్నా కానీ కంపల్సరీగా పల్మనాలజిస్ట్ని మీరు సంప్రదించండి. థ్యాంక్ యూ.